హాయ్ అండి. వెల్కమ్ టు మై న్యూ కిచెన్. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంట్లోకొచ్చేసాము. ఇది న్యూ కిచెన్, కొత్త కిచెన్. కొత్త కిచెన్‌లో ఫస్ట్ వీడియో అనమాట. పకోడీ చేస్తున్నాను. ఆనియన్ పకోడీ సింపుల్‌దే, కాకపోతే చాలా రోజులైపోయింది వీడియోలు అప్‌లోడ్ చేయకని ఈరోజైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇల్లు సర్దుకోవడం చాలా పనులున్నాయి. చిన్న చిన్న పనులైతే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులున్నాయి. ఇల్లు షిఫ్టింగ్ అంటే మామూలు విషయం గాదసలు. అబ్బా! చాలా రిస్క్ అనమాట. చాలా పని. ఏదైతే ఇంక మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వద్దామని. ఇప్పటికైతే వచ్చేసాము. కోమలికి, నందినికి 10థ్ అయిపోయింది నందినిది. కోమలిది ఇంటర్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇల్లైతే షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే అక్కడ మేము అక్కడున్న కాడైతే పాత ఇంట్లో కొంచెం కోమలి, నందినికి స్టడీకి ఇబ్బందిగా ఉంటది. కోమలి అయితే చాలా ఇబ్బంది పడ్డది ఇంటర్‌కి. బస్సులో ఆర్టీసీ బస్సులో రావాలన్నా, ఎళ్ళాలన్నా బస్సులు తక్కువుంటాయి చాలా అటు. చాలా ఇబ్బంది పడ్డదనమాట. అందుకని పిల్లల కోసమే కేవలం మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఎందుకంటే మనం ఎంత చేసినా పిల్లల కోసమే గదా! వాళ్ళకి ఇబ్బంది పడితే మనకి నచ్చదు గాబట్టి, పిల్లల కోసమని ఇల్లైతే షిఫ్ట్ అయ్యాము. ఇల్లు షిఫ్ట్ అవ్వటం ముందే చెప్దామనుకున్నాను వీడియోలో అయితే. అస్సలు కుదరలేదు నాకైతే. ఎందుకంటే షిఫ్టింగ్ అంటే ఇంక అందరికి తెలిసిందే. ఇల్లు షిఫ్టింగ్ చాలా ప్రాసెస్ ఉంటది గదా! చాలా పని. ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా కొన్ని కొన్ని పనులున్నాయి. ఇక్కడ చూసారుగా వాటర్ ఫిల్టర్‌ది అవన్నీ కలెక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా ఇంకా ఇవ్వలేదనమాట. అట్లా పెట్టేసినాం ప్రస్తుతానికైతే. ఇంకా కొన్ని కొన్ని సామానున్నాయి సర్దాయి చిన్న చిన్నయి గూడా. చాలా రోజులు పట్టింది మాకైతే. 10 డేస్ అయింది ఇంట్లోకొచ్చైతే. ఇప్పటికైతే ఒక వీడియో అన్నా తీసి పెడదామని ఇప్పుడైతే ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే వాతావరణం అయితే చాలా చల్లగుంది. కొంచెం చినుకులు గూడా పడుతున్నాయి. వర్షం పడుతుంది చిన్నగా. మబ్బు పట్టింది ఫుల్లుగా. మాకు మబ్బు పట్టినప్పుడు వర్షం పడేటప్పుడు మనకి పకోడీ, బజ్జీలు ఇవే కదా తినేది. అందుకని ఆనియన్ పకోడీ చేస్తున్నాను. బజ్జీలు ఇవైతే పిల్లలు తినరు. ఇవి కూడా నందిని తినదు ఆనియన్ పకోడీ. కోమలి తింటది గానీ, ఆ నందిని కోసం స్పెషల్‌గా మళ్ళీ వేరేయి చేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసాను. ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే బావుంటది ఆనియన్స్. ఎందుకంటే ఆనియన్ పకోడీ గట్టి పకోడీలాగా చేస్తున్నాననమాట. దానికోసం నేను ఆనియన్స్ ఎక్కువేస్తాను. పిండి కొంచెం తక్కువేస్తా ఎప్పుడైనా. ఎప్పుడు చేసినా. ఇవైతే ఆనియన్స్ అయితే మొత్తం కట్ చేసి పెట్టేసాను. ఇంకేంటంటే పిల్లలకి ఇప్పుడు ఇక్కడ మేమొచ్చిన కాడైతే పిల్లల స్కూల్‌కి, స్టడీకైతే కొంచెం ఇబ్బంది ఉండదనమాట. బస్సులు ప్రాబ్లమ్ ఉండదు. కోమలి మేము అక్కడ పాతింట్లో ఉన్నప్పుడైతే బస్సులతోటి చాలా ఇబ్బంది పడ్డది కోమలి అయితే. మేమైతే 2 ఇయర్స్ ఇంక తప్పదని ఉన్నాం గానీ, లేకపోతే మారే ఛాన్స్ ఉంటే మారేవాళ్ళమే. అది గాక నందిని కూడా 10థ్ క్లాసు లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇంక 10థ్ అయిపోతే కంప్లీట్‌గా బావుంటదని అనుకున్నాం అనమాట. ఇప్పటికి ఇటొచ్చేసాము ఇక. ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ నందినిదైతే ఇంటర్ అయితే జాయిన్ చేశాము గూడా. నారాయణ కాలేజీలో జాయిన్ చేశాము. కోమలిది ఇంగా చూస్తున్నాం బీటెక్ చదవాలి కోమలి. కోమలిది ఇంగా ఫిక్స్ అవ్వలేదు ఎక్కడనేది. ఇంకా టైం పట్టిద్ది కొంచెం కోమలికి ఇంకా టైం ఉంది కాబట్టి, కొంచెం పక్కన ఆలోచిస్తున్నాం ఎక్కడేద్దామని. నందినినైతే నారాయణలోనైతే అడ్మిషన్ అయితే తీసేసుకున్నాం. నారాయణ ఫిక్స్. నందిని ఇంగ బస్సు గూడా ఇంటి దగ్గరికే బస్సొస్తది. అక్కడ కోమలికేంటంటే శ్రీ చైతన్య చదివించినాం గానీ బస్సు లేదు. శ్రీ చైతన్యకప్పుడు. బస్సుంటే మేము బస్సుకేస్తే బస్సులో గాని ఉన్నట్టయితే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేవాళ్ళం గూడా గాదు. బస్సుల ప్రాబ్లమ్ చాలా ఉంది. అందుకని ఇంగ ఇటొచ్చేసాము. ఇదైతే కొత్త కిచెన్. చాలా కొంచెం కొత్తగానే ఉంటది గదా! మనకెంత ఇల్లు మారినాక మేము అక్కడ 14 ఇయర్స్ ఉన్నాం. అది గూడా మర్చిపోలేము అసల. ఇల్లైతే సొంత ఊరు, సొంత ఇల్లు లాగానే అయిపోయింది మాకైతే. ఏ ప్రాబ్లమ్ లేకుండా 14 ఇయర్స్ మాకైతే అసలు మేము ఒక రెంట్‌కుంటున్నాం అన్నట్టు ఫీలింగే లేకుండా ఉందనమాట. అక్కడ ఓనర్స్ అయినా మంచిగా పక్కన వాళ్ళైనా ఎంత మంచిగా కలిసిపోయేవాళ్ళో. మాకు సొంత ఊరు వదిలిపెట్టొచ్చినట్టే ఫీలింగ్ నాకైతే ఇప్పటికి గూడా కొంచెం అనిపిస్తూనే ఉంటది. ఇగ మనకి కొన్ని రోజులు టైం పట్టిద్ది మరి ఇక్కడ సెట్ అయ్యేసరికి సెట్ అవ్వడానికి. ఇంగా తప్పదు గాబట్టి పిల్లల కోసం. మా వారికి కొంచెం లాంగ్ అయిద్ది. లాంగ్ అయినా పర్లేదు గానీ, మా వారికి ఆఫీస్ బస్ ఉంటది. కంపెనీ బస్ ఉంటది గాబట్టి మా వారికి ప్రాబ్లమ్ లేదు. కాపోతే ఇంగా లాంగు. పర్లేదు ఇంగెవరికో పిల్లలకి ఇబ్బంది పడటం కన్నా మా వారి ఇబ్బంది కన్నా పిల్లలు పడకుండా ఉంటే బెటర్ అనుకుంటాం గదా! ఎవరైనా. మనకన్నా గూడా పిల్లలు ఇబ్బంది పడకూడదనుకుంటాం గదా! అందుకని ఇంక పిల్లల కోసం అయితే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఇక్కడికొచ్చి 10 డేస్ అయితే అయిపోయింది. సెట్ అవుతుంది. బానే ఉంది.
మరీ అంత ఉండబుద్దిగా అన్నట్టేం అనిపించలేదు. కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 ఇయర్స్ 14 సంవత్సరాలు ఒకే ఇంట్లో, ఒకే ఊర్లో ఉన్నామంటే మాటలు కాదు గదా! ఆ ఇంటినైతే చాలా మిస్ అయితున్నాం. ఇక్కడ అపార్ట్‌మెంట్ కాబట్టి కొంచెం ఇంట్లోనే ఉంటాం గదా! బయటికి మనుషులు గాని ఎవ్వరు ఏమి కనిపించదు కాబట్టి, కొంచెం అదొక్కటే వేరే ఏం లేదు. బానే ఉందంతా. సెట్ అయిపోయాం. పిల్లలకి కూడా బా నచ్చేసింది. ఇప్పుడైతే ఇంక పకోడీ చేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఏసుకొని, పిండి కొంచెం శనగపిండను, కొంచెం మైదా ఏశాను నేను. బియ్యం పిండి లేదు. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి ఏసుకుంటే చాలా బావుంటాయి. కొంచెం మైదా పిండేశాను. ఆయిల్ పెట్టేసా ఆల్రెడీ. ఆయిల్ వేడైన తర్వాత పకోడీ ఏసుకోవటమే. చాలా ఈజీ. వీడియోస్ అయితే తీయడానికైతే ట్రై చేస్తాను. ఇంక ఇల్లు కూడా సర్దుకోవటం అయిపోయింది ఆల్మోస్ట్. చిన్న చిన్న పనులే కాబట్టి వీడియోస్ అయితే తీస్తానిక. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడైతే పకోడీ ఏస్తున్నాను. చల్లగుంది వాతావరణం. మా వారు నైట్ షిఫ్ట్ పడుకున్నారు. నందిని ఏమో ఏదో పని చేస్తుంది. బట్టలు సర్దుతుంది నందిని. నందిని వచ్చిన కాంచి మొత్తం బీరువాలో బట్టలు అన్నీ తీసి బాక్స్‌లో పెట్టుకొనొస్తాం కదా! అన్నీ తీసి సర్దటం నందిని పనే మొత్తం. బట్టలు మొత్తం ఎక్కడెక్కడ సెట్ చేసింది మాత్రం నందిని. కోమలి, నందిని అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు ఈసారైతే. ఈ షిఫ్టింగ్ విషయంలో అయితే. ఇంగ ఇంట్లోకొచ్చినాక కొంచెం పని తగ్గింది గానీ, అంతకుముందైతే షిఫ్టింగ్ ముందైతే అక్కడ సామాన్లు మొత్తం సర్దింది బాక్సుల్లో పెట్టడం అన్నీ నందిని, కోమలి చూసుకున్నారు ఎక్కువ శాతం అయితే. చాలా హెల్ప్ చేశారు. అందుకే అంటారు ఆడపిల్లలు మగపిల్లల కంటే కొంచెం ఆడపిల్లలు బెటరే అండి. ఎప్పుడు చెప్పినా కూడా ఇలాంటప్పుడైతే చేస్తారు ఆడపిల్లలైతే. ఈ మధ్య అయితే చేస్తున్నారు కానీ కోమలి, నందిని ఇంట్లోకొచ్చినాక కూడా పనులు చాలా చేస్తున్నారు. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. చాలా హెల్ప్ చేశారు. అదే మనకి ఇలా హెల్ప్ కావాలనుకున్నప్పుడు చేస్తేనే కదా పిల్లలకి మనకి ప్రేమనేది తెలిసేది. ఉట్టప్పుడంటే మనకి ఇంగ వాళ్ళు కాలేజీకి, స్కూలుకి పోయేస్తుంటే అర్థం కాదు. చేయట్లేదు అనుకుంటాం గానీ, మనకు అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తేనే కదా! కోమలి, నందిని అయితే చాలా హెల్ప్ చేశారు. ఆ విషయంలో అయితే చాలా బెటర్ అనిపించింది నాకైతే. ఇక్కడికొచ్చినాక కూడా చేస్తున్నారులెండి. గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం అన్నీ చేస్తూనే ఉన్నారు కోమలి, నందిని అయితే. ఇప్పుడైతే నేను పకోడీ అయితే ఏసేస్తున్నాను. బాగా మంచిగొచ్చాయి క్రిస్పీగా. సోడా ఉప్పయితే అసలు కొంచెం కూడా ఎయలేదు. ఇంగ అంటే పకోడీ అందరికి తెలిసిందే. కాకపోతే నేను వీడియో ఇంగ చేయట్లేదు గదా! అసలు వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు గదా! ఒకటైనా చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. ఇంగ ఇప్పటి నుంచయితే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి సర్దుకున్నయి. అవి చిన్నగా సర్దుకొని మళ్ళీ ఒకసారి ఇల్లంతా చూపిస్తాను మీకు. హోమ్ టూర్ లాగా చేస్తాను. ఇది ఇప్పుడైతే పకోడీ అయిపోయినాయి వేడి వేడిగా. మా నందిని కోసమయితే ఏమేయకుండా ఉట్టి పిండితోటి అట్లా పకోడీ లాగా ఏశాను. ఏం లేదు దీంట్లో ఉప్పు ఒక్కటే ఏసా అంతే. ఈ వెదర్ కూల్‌గా ఉంది కాబట్టి పకోడీ వేడి వేడిగా పకోడీ తింటాం. చాలా బాగా కుదిరాయి పకోడీ గూడా. సోడా ఉప్పు అయిపోయినా క్రిస్పీగా వచ్చాయి చాలా బావున్నాయి. ఇదండి వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చాలా బాగా కుదిరాయి పకోడీ అయితే. ఇల్లైతే మాత్రం కొంచెం కొత్తగా ఉంది. కొంచెం కొత్తగా ఉంది కాబట్టి వీడియోస్ చేస్తాను. కొంచెం లేట్ అయినా చేస్తాను వీడియోస్ అయితే. తప్పకుండా చూడండి.